బెల్లీ ఫ్యాట్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బెల్లీ ఫ్యాట్ మెయిన్‌గా ఎవరైతే బక్కగా ఉంటారో వాళ్ళేమనుకుంటున్నారంటే మేము బీఎంఐకి చాలా తక్కువగానే ఉన్నాము. మేము హెల్తీగా ఉన్నాము అనుకుంటున్నారు. కానీ ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉంటదో వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ బెల్లీ ఫ్యాట్ ఉండడం వల్ల థైరాయిడ్ రావచ్చు, డయాబెటిక్ అండ్ ఫ్యాటీ లివర్ కండిషన్ గూడా రావచ్చు. అండ్ మీరు ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మెటబాలిక్ డిసార్డర్స్ గూడా వస్తాయి. అయితే మరి బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకొస్తదంటే స్ట్రెస్ ఉండడం వల్ల గానీ, స్లీప్ కరెక్ట్‌గా లేకపోవడం గానీ, లేట్‌గా నైట్‌లో మనం ఫుడ్ తినడం వల్ల గానీ, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల గూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది వస్తది. మరి ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, కొంచెం తినడం, లేదంటే యోగాకెళ్ళడం, లేదంటే జిమ్‌కెళ్ళడం లాంటివి చేస్తారు. కానీ మీరు ఎలా చేసినా అది తగ్గదు. ఎందుకంటే ఒక పర్సన్‌కి ఒక పర్సన్ రూట్ కాజ్ అనేది డిఫరెంట్ ఉంటది. సో, ఇక్కడ ఏం జరుగుతదంటే మీకున్నటువంటి రూట్ కాజ్ ఏంది? ఆ రూట్ కాజ్ మీద మీకు బెల్లీ ఫ్యాట్ అనేది ఎలా వచ్చిందో ఫైండ్ ఔట్ చేసి మీ హెల్త్‌ని రీసెట్ చేసే బాధ్యత మాది. సో, ఈ సండే బెల్లీ ఫ్యాట్ మీద అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో, కనెక్ట్ అవ్వండి. దిస్ ఈస్ డాక్టర్ రాధిక, వావ్ కన్సల్టెంట్.